చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో, శ్రేష్టమైన నామములో మా అందరికి వందనాలు. మీ అందరికి కూడా పెంతెకోస్తు పండుగ శుభాములు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు ఏమిటో చెప్పండి అమ్మా. ఈరోజు ఆదివారం అంటే ఇది నన్ను ఏమంటాం మనం చెప్పిన మామూలుగా ఆదివారానికి ఇంకో పేరు ఉంది, పునరుత్థాన దినమంటారు, విశ్రాంతి దినము, రకరకాల పేర్లు మనకు ఉన్నాయి అమ్మా. ఇది ప్రభువు దినము. ఏం దినం చెప్పండి? ప్రభువు దినమందు యోహాను భక్తుడు పరవశుడై ఎక్కడికి ఎత్తబడ్డాడు? ఆకాశానికి కదండి, దేవుడుండే స్థలంలోకి ఆయన ఎత్తబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు దినం అంటే ఆ రోజులు వేరు. ప్రభు దినం అనేది మహా భయంకరమైన దినము, ప్రళయం వచ్చే దినము. ఆ దినాలు వేరు. ఏవేల్లో యెహోషువలో ఏ యెహోషువలో చెప్పండి, ఆ దినాలు వేరు. ఈ ప్రభు దినం గురించి ప్రత్యేకంగా మరి యోహాను భక్తుడు చెప్పిన మాట అది. ప్రభు దినం ముందు నేను పరవశుడినై పైకి ఎత్తబడ్డానంటాడు. కాబట్టి ఇది ప్రభు దినం అన్నాల. ఆదివారము అనేదానికంటే ఓకే, ఇది రాయబడింది, కానీ ప్రభు దినం అంటే దేవుని దినం. ఈ దినమున యేసయ్య సమాధిని గెలిచి సాతాన్ని గెలిచి మరి విజయుడై పునరుత్థానుడై లేచిన దినం ఇది. శిష్యులకు కనపడిన దినం ఇది. అనేకులకు తాను అప్పీర్చి అంటే కనపడుచుకున్నాడు అనమాట ఈ దినము. అయితే ఈ దినమున ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రత్యేకించి ఈ ఆదివారం క్రీస్తు శకము 33లో మొదటి పెంతెకోస్తు అనగా పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు కదమ్మా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు. దీన్ని ఇంగ్లీష్లో ట్రినిటీ అంటారు. ట్రినిటీ అంటే త్రిత్వం. చాలామంది రకరకాలుగా వీటి పేర్లు పెడతా ఉంటారు. అయితే ఒకటి మాత్రం నిజం, తండ్రి నేను ఏకమైనలాగునా కదా. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఒకటే దేవుడు. కాలానుకూలంగా, సమయానుకూలంగా వచ్చి తమ తమ పనులు ముగించుకొని మళ్ళీ యథాస్థితిలోకి వెళ్ళి వాళ్ళ యొక్క భాగాలను వాళ్ళు పొందుకున్నారు. హల్లెలూయా. సో ఇది ఏంటంటే ప్రత్యేకంగా ఈ పెంతెకోస్తు దినమున, అంటే పెంతెకోస్తు అనేది మేము వింటున్నారా? అందరు బాగా విన్నారు. పెంతెకోస్తు అనేది ఇజ్రాయేల్ పండుగలో పండుగ ఇది, అంతేనా? పెంతెకోస్తు పండుగ. దీనికి ఒక పేరు ఏంటంటే 50 రోజులు అంటారు. అవునా? 50 రోజులు అంటే యేసు ప్రభువారు భూమిని విడిచి ఆరోహణ అయిపోయి అసెండ్ అయిపోయిన తర్వాత 50 రోజులకి, యాక్చువల్గా అయితే 49వ రోజు అంటే ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారంగా ఆన్ సాటర్డే విచ్ వి కాల్ యాజ్ ఎ సండే. సరే, మొత్తానికి ఇది 50 రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు భూమి మీదకి పంపించిన రోజు ఈ పెంతెకోస్తు దినం. ఈ పెంతెకోస్తు రోజు అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇది ఒక కొత్త తరానికి నాంది పలికింది. హల్లెలూయా. మనం వినపడుతున్నాం, వెనకాల వినపడుతుంది కదా. ఇది ఒక కొత్త ఆరంభం. ఏం చెప్పండి, ఇది కొత్త ఆరంభము లేదా ప్రారంభం. ఇది నవశకానికి అంటే పరిశుద్ధాత్మ యుగానికి, కృపాయుగానికి, దేవుని యొక్క సంఘ పునరుద్ధరణ. ఒక విధంగా చెప్పాలంటే ఈ దినమందు ఇందాక మనం చదువుకున్నాం చూడమ్మ, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారు తీయండి త్వరగా. అపోస్తుల కార్యములు చదవండి. 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పెంతెకోస్తును పండుగ దినము. మీకు అర్థమవుతుందా? ఈ పండుగ దినం ఎవరిది? ఇది పెంతెకోస్తు పండుగ దినం అంటే ఇజ్రాయెల్కి ఉన్న 7 పండుగలో పండుగ ఇది కదా. ఈ పండుగ రోజున ఏం జరిగిందంటమ్మా చెప్పండి. అందరూ కూడి ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఇది ఒక కొత్త విధానము చూస్తున్నారు ఇక్కడ. ఎప్పుడు లేనిది, ఎన్నడూ లేని యొక్క విధానాన్ని ఇక్కడ ఈ యొక్క మేడగదిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా అనుభవించారు. ఎన్నిటికీ ఎప్పటికీ జరిగిన ఒక గొప్ప కార్యము, యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కొన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు. అమ్మ బాగుంటున్నారా? హీ హ్యాడ్ పర్ఫార్మెన్స్డ్ so many great things, wonders and miracles while he was on the earth, but after he has taken away, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగం అనేది ప్రారంభమైంది. అది ఎట్లా ప్రారంభమైంది అంటే పెంతెకోస్తు దినమందు, అంటే ఇజ్రాయేల్లో పండుగ ఒకటి జరుగుతుంది. ఇది పస్కా పండుగ తర్వాత జరిగిందనమాట. పస్కా పండుగ తర్వాత ఇది వచ్చిన పండుగ, అంటే 50 రోజులకు వచ్చిన పండుగ. దీన్నే వారాల పండుగ అని కూడా అంటారు. లేవికాండము 23వ అధ్యాయం మొదటి నుంచి మనం 20 వచనాలకు చూస్తే అక్కడ కూడా దీని గురించి రాయబడి ఉంటుంది. ఈ యొక్క పండుగలు, పెంతెకోస్తు అనే పండుగ, పస్కా పండుగ, ఎన్ని పండుగల గురించి కూడా అక్కడ రాయబడి ఉంటుంది. అయితే నౌ ద టాపిక్ ఈజ్ హౌ ఇంపార్టెన్స్ ఈజ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అనేది మనకి ఎంత ప్రాముఖ్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాముఖ్యంగా ఇప్పుడున్న తరము, అంటే క్రీస్తు శకం తర్వాత, అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పండి అయ్యా? 2026 సంవత్సరం దాకా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మొట్టమొదట పెంతెకోస్తు దినమందు ఇందాక నేను చెప్పా, కీర్తి శకము 33లో శిష్యులు, ఆ తర్వాత అపోస్తలులు, కొంతమంది సభ్యులు. ఇందాక మనం చదువుకున్నప్పుడు అపోస్తల కార్యములు 2లో మనం చూసిన తర్వాత అక్కడ అనేక మంది జనాభాలు కూడా అందరూ కూడా కూడి వచ్చారంట. సో ఇక్కడ ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక నవశకాన్ని పలికాడు, కొత్త ఆరంభాన్ని ఇచ్చాడు. దీన్నే కృపా యుగం అంటాం కదమ్మా. ఈ కృపా యుగం కూడా అనొచ్చు, దైవక యుగం. దేవుడు తన బిడ్డలకు, బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టలేదు, దేవుడు తన యొక్క సంఘాన్ని వదిలిపెట్టలేదు. చూడండి యోహాను సువార్త ఏనమ్మా, యోహాను సువార్త 14 అధ్యాయం అనుకుంటా కదా, యోహాను సువార్త 14 తీయండి అమ్మా. 16 చదవండి, 14, 16, 17 వచ్చిన చదవండి దయచేసి తీసిన వారు. వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. మా బాగా వినాలి, విన్నారా? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక, ఆయన ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? పరిశుద్ధాత్మ గురించి యేసు ప్రభువు వెళ్ళబోయే ముందుగా ఏమన్నాడంటే, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన అప్పుడు ఏం చేస్తానంటే అమ్మా, మీ యొద్ద ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు, వేరొక ఆదరణకర్త. మాట కింద ఏమి పడింది, ఫుట్ నోట్స్ చూడమ్మా. ఉత్తరవాది, అంతేనా? ఉత్తరవాది మీ తరపున వాద్యమాటకు, టు అడ్వకేట్ ఫర్ యూ పీపుల్ ఆఫ్టర్ ఐ టేకెన్ అవే, హీ విల్ బి విత్ యూ ఆల్వేస్. ఈయన మీతో ఎప్పుడు కూడా ఉంటాడు. కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు సంఘాన్ని నిజంగా ఈ దినమందు, అంటే మనం చివరికి వెళ్తే, ఆదిలోకి వెళ్తే, క్రీస్తు 33లోకి వెళ్తే, ఈ దినమున సంఘము ఉద్భవించింది. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తధారల్లో సంఘం అనేది ప్రారంభమైంది. విశ్వాసులు అక్కడ ఏర్పడ్డారు కొంతమంది. అయితే ఈ దినమున సంఘము ఆత్మీయంగా బలపట్టాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యంలో చూడమ్మా దయచేసి. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చూడమ్మా. 1వ అధ్యాయము 4-5 చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి, నా వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. ఈ మాట రాసి పెట్టుకోండమ్మా. పరిశుద్ధ ఆత్మలో, అంటే కింద ఏమి పడింది చెప్పండి ఫుట్ నోట్స్లో, పరిశుద్ధాత్మతో. ఇంకా రాలా, అప్పటికి రాలా. ఈ మాట చెబుతున్నప్పుడు ఇంకా రాలా. కొన్ని దినముల తర్వాత యూ విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మలో
బాప్తిస్మం మీరు పొందుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఏం చేయకూడదంటమ్మా, దుఃఖ పెట్టకూడదు కదా. బైబిల్లో మాట ఉంది కదా, పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖ పెట్టకూడదు. దేనికైనా పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు దుఃఖ పెట్టేవాడికి యుగమందైనను రాబోయే అంత ప్రాముఖ్యతను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఇచ్చాడు. కాబట్టినే చర్చ్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ వి టాక్, వైల్ వి థింక్, వైల్ వి డిస్కస్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు యాజ్ వి ఫెలోషిప్, యాజ్ వి గ్యాదర్ టుగెదర్ ఆన్ హిజ్ నేమ్, దేవుని యొక్క నామమును చేరి ప్రార్థించేటప్పుడు కానీ, సంభాషణ చేసేటప్పుడు కానీ మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దావీదు అంటాడు, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం. అంటే దేవుని దృష్టికే. ఇక్కడ దావీదు రాజు ఆత్మలు కూడా ఈ మాట చెబుతున్నాడు, నీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లుగా మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ఈ పరిశుద్ధాత్మ విన్నారు, బాగా జాగ్రత్త. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యము జరిగించడానికి ఆయన వచ్చాడండి ఈ లోకానికి. తెలుసా, సంఘం అంట భయముతోనూ బిడియంతోనూ సంఘము యూదులకు భయపడి, రోమీలకు భయపడి, వీళ్ళందరూ కూడా ఒక మేడగదిలో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత సంఘం మీదకి చాలా భయంకరమైన హింస వచ్చింది కదమ్మా. చాలా భయంకర హింస వచ్చింది. అందరినీ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, చెరసాల వేస్తున్నారు కదా. ఎన్ని జరుగుతున్నప్పుడు వీళ్ళు భయపడిపోయారు. ఏం చేయాలో అర్థం కాక లోపల గదిలో, పైన గదిలో కూర్చొని ఉన్నారు. అప్పుడు దేవుడు వీళ్ళు గదిలో కూర్చొని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైందమ్మా చదవండి అక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు అగ్నిజ్వాలల వంటి నాలుకలు వ్యాగింపబడి వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద దిగి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే అది అనుభవించిన వారికే తెలిసింది కదమ్మా. అది అనుభవించిన వారికే తెలిసింది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క మహాశక్తి అనేది ఎప్పుడైతే మనం పొందుకుంటామో అది అనుభవించిన వారికే అది అర్థమైంది. మీలో ఎవరికైనా కరెంట్ షాక్ కొట్టింది ఎప్పుడన్నమ్మా? కరెంట్ షాక్ కొట్టిందా? గుట్టింది కదమ్మా, కరెంట్ షాక్ గుట్టింది కదా చాలా మందికి. నాకు కూడా గుట్టింది. ఇక్కడే ఎప్పుడో అక్కడ మా తాతయ్య గారు కట్టించిన షెడ్ ఉండేది అక్కడ, హాస్టల్ అన్నమాట. దాంట్లో నేను ఎడిసను చంటన్న ముగ్గురు ఆట ఆడుకుంటా ఉన్నాం. అప్పుడు పాడుపడిన అది ఉండేదన్నమాట. కరెంటు దాంట్లో పుడితే ఒకరికే గుట్టింది. అది కుట్టంగానే ముగ్గురే ఎగ్జామ్స్లో పడ్డాం. ఎందుకంటే ఒకరినొకరు పట్టుకొని ఉన్నాం. సో ఒకరు తాగితే అదేమైందంటమ్మా అందరికి కూడా వచ్చేసింది. ఒకరు అడ్డుపడ్డారు, ఒకరు ఇటుపడ్డాం కదా. ఒకరైతే ఎగిరి పడిపోయారు. అందరు షాక్ గుట్టిందని ఒక్కసారిగా వాళ్ళంతా జలధరించిపోయింది. ఇట్స్ అ న్యూ ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. అది ఇప్పుడు కూడా నాకు గుర్తు, కరెంట్ షాక్ గుట్టింది. ఆ తర్వాత 2-3 సార్లు గుట్టిన చిన్న చిన్న పనుల్లో అయితే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఆ కరెంట్ షాక్ గుట్టిందో అది గుర్తుండిపోయింది. అది అట్లా గుర్తుండిపోయింది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనం తాకినప్పుడు యూ విల్ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక కొత్త విధానాన్ని మనం చూస్తాం. వెన్ యూ ఎన్కౌంటర్ విత్ జీసస్ ఆల్మైటీ గాడ్, దేవునితో నీకున్న వ్యక్తిగత సంబంధం, దాన్ని ఎన్కౌంటర్ అంటే దేవునితో పోరాటం. యాకోబు ఏం చేశాడమ్మా చెప్పండి? యబ్బోకు రేవు దగ్గర ఒంటరిగా ఉండి ఒక్కడే పోరాడి గెలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్ నైట్ వాజ్ ఏ డిఫరెంట్ నైట్ ఇన్ ఆల్ హిస్ డేస్. ఆ నైట్, ఆ రాత్రి ఆయన ప్రత్యేకమైన రాత్రి. ఎందుకంటే హి వాజ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే దిగివచ్చి కదా, ఒక దూత రూపంగా దిగివచ్చి ఒక మనుషుడిగా ఆయనతో పోరాడాడు. దేర్ హీ ఎక్స్పీరియన్స్డ్ ది హోలీ స్పిరిట్. అక్కడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆకినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రేమ దేవుడు గమనించండి. దేవుని స్తోత్రం కలుగుగా, హల్లెలూయా.
హల్లెలూయా. మీ అందరు పక్కన వాళ్ళు చెప్పుకోండి, హ్యాపీ పెంతెకొస్తు అని చెప్పండి అందరికీ. హ్యాపీ పెంటెకొస్తు అందరు చెప్పాలి. సెకండ్ ఇచ్చుకోండి, హ్యాపీ పెంతెకొస్తు. సరే, మీ అందరికీ హ్యాపీ పెంతెకొస్తు, అందరికీ హ్యాపీ పెంటెకొస్తు. పరిశుద్ధాత్ముడు, నిజంగా పరిశుద్ధాత్ముడు లేకపోతే దేవుని ఉగ్రత మన మీద దిగి వచ్చేది. మేము అర్థమవుతుంది మీ అందరికీ. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు ఒక ఆదరణకర్తగా ఉండి దేవుణ్ణి ఆపుతున్నాడు. లేకపోతే నీ మొన్న అటుపోయిన వారిని చెప్పా కదమ్మా, క్రీస్తు విరోధి రాకుండా ఆపుతున్నవాడు ఎవరు చెప్పండమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు, మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ఈ బిడ్డ ఇంకా మారాలి, ఇదిగో ఈ సహోదరు ఇంకా మారాలి, ఇతరులు ఇంకా ఈ లోపం ఉంది, ఇంకా ప్యూరిఫై కావాలి, పరిశుద్ధుడు కావాలని మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈజ్ డిఫెండింగ్, ద హోలీ స్పిరిట్ ఈజ్ డిఫెండింగ్ నాట్ టు కమ్ యాంటీ క్రైస్ట్. కదా ఇంకా క్రీస్తు విరోధి వచ్చి ఈ లోకంలో మనందరినీ ఛేదించుకోకుండా, మన మీదకి ఆ శ్రమ రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు పోరాడుతున్నాడు. అందుకే అంటాడు చూడమ్మా, ఇంత మనం చదువుకున్నాం కదా, ఏమంటాడు ఆయన? ఆయనగా సత్యస్వరూపేగా ఆత్మ మీకు అనుగ్రహించును, లోకము ఆయనను చూడదు ఎరుగదు, ఆయనను పొందనేరదు. చూడదు ఎరుగదు, ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు. అది ఎవరికి అనుగ్రహించబడద్దు, అండ్ దే విల్ రిసీవ్ ఇట్, దే విల్ ఎక్స్పీరియన్స్ ఇట్. పెంతెకొస్తు అనేది సామాన్యంగా దేవుడి నుండి మనం పొందుకునేది కాదమ్మా. దేవుడే తన కృపను బట్టి ఆ రోజున ఆత్మను ఈ లోకానికి పంపాడు, ఈ ప్రపంచంలోనికి పంపాడు. అందుకే అంటే నేను ఇదొక కొత్త ఆరంభము, కొత్త యుగము, కృపాయుగం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యుగము నేటికి కూడా ఇది పరిశుద్ధాత్మ యుగంగానే కొనసాగబడుతుంది. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీలో నాలో సంఘములో, అందుకనే ఈ దినమున సంఘము నూతనంగా జన్మించబడిన రోజు ఇది గుర్తుపెట్టుకోండి. 120 మంది భక్తులతో, మొదటగా 12 మంది భక్తులతో ప్రారంభమై 120 మంది భక్తులతో ప్రారంభమై ఇప్పుడు ఎంతమంది ప్రపంచంలో కొన్ని కోట్లకు మందిగా 850 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారనుకోండి కదమ్మా. దాంట్లో క్రైస్తవులు అనేక మంది ఉన్నారు కదండి, అనేక మంది సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారే దేవునిలో సంఘములో జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇది జరిగిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. గమనించండి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనలో చూసేది ఏంటంటే గొప్ప కార్యాలను ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం కదమ్మా. గొప్ప కార్యాలను ఆయన మనం చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ పెంతెకొస్తు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మొదట్లోనే చెప్పా, ఇది 50 రోజుల తర్వాత వచ్చే పండుగగా దీన్ని చూస్తూ, ఇంకొక వాళ్ళు ఏం పిలుస్తారు, దీన్ని వైట్ సండే అంటారు కదమ్మా. వైట్ సండే అంటే తెల్లటి ఆదివారం, లేకపోతే పరిశుద్ధ ఆదివారం అని కూడా దీన్ని పిలుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇది క్రీస్తు శకం 33లో మొట్టమొదటిగా ఈ రోజున సంఘం మీదకు ఆ మనుషులు కూర్చున్నప్పుడు వచ్చి ఊపిరి, గాలి లేదా ఊపిరిగా, అంటే మహాప్రచండమైన గాలి వచ్చినట్లుగా లోపానికి ఆ యొక్క లోకం మీదకి దిగి వచ్చి ఎక్కడైతే సంఘం కూడుకుని ఉన్నారో అక్కడ వారి మీదకి వచ్చేసేసింది. బాగా గమనించండి, యెరూషలేములో, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేములో వీళ్ళు ఎక్కడైతే కూరుకొని ఉన్నారో ఈ మేడగది మీద, ఆ మేడగది ఇంకా ఉంది కదమ్మా, అక్కడ ఇంకా సందర్శకులు పోయి చూస్తూనే ఉన్నారు. మేము కూడా పోయి చూడటం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అగ్ని వలె దిగి వచ్చాడు కదండి, అగ్ని వలె. అందుకనే ఏమన్నా చెప్పండి దేవుని వాక్యంలో, ఆయన ముందర ఏం నడుస్తుందంట? ఆయన ముందర అగ్ని. అగ్ని దేనికి గుర్తమ్మా చెప్పండి? దహించి వేయడానికి గుర్తు అగ్ని, లేదా ప్యూరిఫై చేయడానికి గుర్తు అగ్ని. బంగారం దేంతో చేస్తారు చెప్పండి అమ్మా? వెండిని అగ్నేనా? అగ్నితో ప్యూరిఫై చేస్తారు, పరిశుద్ధపరుస్తారు. అందుకని ఆయన ముందర అగ్ని నడుస్తున్నది. దేవుడు దహించు అగ్ని ప్రతి పాపమును కదండి. దేవునికి అయిష్టమైంది ఏదైతే ఉందో అది దేవుడు దాన్ని దహించి వేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి. పరిశుద్ధాత్మ అందుకనే లోకానికి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మలో 2 గుణాలను గుర్తుపెట్టుకున్నాము. ఒకటి, నువ్వు చెడిపోయి ఉంటే బాగు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. బాగుపడి ఉన్న నిన్ను ఇంకా ప్యూరిఫై చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి, సంఘాన్ని ఆ రోజున బలపరిచాడు.
బలపరిచిన అదే విధంగా ఉండలేదు కదా సంఘం ఆఖరి వరకు కూడా కదండి. ఇప్పుడు దాకా కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నేటికి కూడా ఎంత సహిస్తున్నాడు ఆలోచించండి, ఎంత ఓర్పు కలుగున్నాడు ఆలోచించండి, ఎంత నీ కోసం నా కోసమైనా విలపిస్తూ ఉన్నాడు కదండి. నువ్వు పాపం, అందుకనే నువ్వు పాపం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడు తెలుసా మీకు. అందుకే పేతురు ఏమంటాడు, అననీయ సఫీరా చెప్పండి అమ్మా, పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు చదువునమాట ఉన్నామా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయంలో మనం చూస్తున్నమాట అందరికి తెలిసిన మాటలే, ఎందుకు చదువుకుందాం. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెళ్ళను కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. చూస్తున్నారమ్మా, పరిశుద్ధాత్మ ఎందుకు నువ్వు దుఃఖపరుస్తున్నావు అంటే, పరిశుద్ధాత్మ ఏమంటాడంటే నువ్వు మోసపుచ్చుటకు దాచుకున్న కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. ఇక్కడ కూడా మన పరిశుద్ధాత్మ ప్రస్తావన వచ్చింది. దేవుడు అనలా, పేతురు అన్నాడా? దేవుడు అనలా. అప్పుడు యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురు ఆత్మతో నిండుకొని పరిశుద్ధాత్మ శక్తి గలవాడై గొప్ప కార్యాలు దేవుని కోసం చేస్తూ ఉన్నప్పుడు అననీయ సఫీరా ఇద్దరు కదండి దేవుని కోసం కార్యం చేద్దాం అనుకున్నారు. అయితే వీరిలో, అందుకనే గుర్తుపెట్టుకోండి, మనం పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటేనే మనము ఈ లోకములో గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చేయగలం. లేకపోతే ఇలాంటి అవాంఛనీయమైన సంఘటనలు అంతరాయములు ఏర్పడతా ఉంటాయి. అందుకని పేతురు అంటే, ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత కలిగి ఉంటే మనకు వరము, పరిశుద్ధత కలిగి ఉంటే వరము. క్రీస్తునందు ప్రేమ బిడ్డలు గమనించండి. అందుకని లోకానికి ఆయన ఎవరో తెలియదు, మీకు తెలుసు కదండి. ఆయన ఎరగదు, ఆయనను పొందదు, ఆయన ఎన్నడూ కూడా చూడలేదు. పరిశుద్ధాత్మ ఎవరు కలపడతారా అంటే ఇంటిలో ఉన్న వారికి మాత్రమే కదండి. ఇంటిలో ఉన్న వారికి అంటే దేవుని సంఘంలో ఉన్న వారికమే, దేవునితో సాంగత్యం చేస్తున్న వారికి, దేవునితో ఫెలోషిప్లో ఉంటున్న వారికి, ప్రార్థన జీవితం కలిగి ఉన్న వారికి, భయభక్తులు కలిగి ఉన్న వారికి, నీతి నియమాలకు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథానికి, ఆయన వాక్యానికి లోబడి జీవిస్తున్న వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమవుతాడు. హల్లెలూయా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నీ సాధారణ చూపుతో నువ్వు పరిశుద్ధాత్మను చూడలేవు. దీని గురించి చెప్పాలంటే నిర్గమకాండం 19వ అధ్యాయం చూడమ్మా. నిర్గమకాండము దేవుడు వాళ్ళని పరిశుద్ధపరచుకోమని చెబుతున్న విధానం మనం చూస్తున్నాం. దీని యొక్క ఛాయ కదమ్మా. అన్నీ మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నదే మనకు న్యూ టెస్ట్మెంట్లో రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. అవునా? రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. చూడండి 19వ అధ్యాయం, నిర్గమకాండము 19వ అధ్యాయం తీశారమ్మా. చూడండి 10వ వచనం దయచేసి. నిర్గమకాండం 19:10. యెహోవా మోషేతో, నీవు ప్రజల వద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉదుకొని మూడవ నాటికి ఉండవలెను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి వచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి, పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలెను. చూసారమ్మా ఏమన్నాడు ఇక్కడ, మీరు గమనించారా? గాడ్ ఈజ్ హోలీ, సో హీ ఆస్కింగ్ us to be holy. ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళని దీవించడానికి, వాళ్ళు కొన్ని శాసనాలు ఇవ్వటానికి యెహోవా దేవుడు మోషేని పిలిపించి, అయ్యా ఏం చేయమన్నాడమ్మా వాళ్ళని, నేడును రేపును వారిని పరిశుద్ధపరచము. గుర్తుపెట్టుకోవాలా, పరిశుద్ధపరచము. ఎందుకంటే ఐఎమ్ కమింగ్ డౌన్, నేను దిగి వస్తున్నాను. ఆ కొండ శిఖరం మీద, సీనాయి పర్వతం మీద వస్తున్నా కాబట్టి ఎవరు దాన్ని ముట్టకూడదు. దాన్ని ముట్టిన వారందరూ కూడా, పక్షి అయినా మనిషి అయినా సరే ఏమవుతారంటమ్మా, మరణ శిక్ష, నశించిపోతారు. ఇక్కడికి దేవుడు మోషేని పైకి రమ్మన్నాడు, మిగతా వాళ్ళందరూ కూడా కిందే ఉండమన్నాడు. అయితే మోషేతో దేవుడు మాట్లాడాడు, కింద ఉన్న మాత్రము ఏం చేస్తానంటే ఆ యొక్క వెలుగును వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో గాడ్ ఈజ్ మేకింగ్ దెమ్, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ దెమ్
టు బీ యాజ్ ది చర్చ్. ఆయన సంఘముగా ఉండటానికి వాళ్ళు పరిశుద్ధ జనముగా కూర్చోమన్నా, వాళ్ళు పరిశుద్ధపరచమన్నాడు. నౌ ఇప్పుడు బాగా గమనించడం దయచేసి, యాజ్ వేర్ ఏ లివింగ్ చర్చ్ నౌ. ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి సంఘము దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని యొక్క ప్రతిరూపము కలిగి మనం కదండి, ఆయన పరిశుద్ధ రక్తములో కడగబడిన మనందరం కూడా దేవుని బిడ్డలమే. హల్లెలూయా. వీఆర్ హెయిర్స్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యానికి మనందరం కూడా వారసులమే. ఎవరు మన వారసులుగా చేస్తారంటే, మొదటి దేవుని యొక్క రక్తమును పరిశుద్ధపరిచింది, రెండవది పరిశుద్ధాత్మ దేవుడు మనలను యోగ్యులుగా చేస్తున్నాడు, యోగ్యులుగా ఆయన సన్నిధిలో నిలబెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు మోషేను వాడుకుంటున్నాడు. అయ్యా, నా జనమైన ఈ బిడ్డలు నువ్వు పరిశుద్ధపరచము, నేడును రేపును 3వ దినమున వాళ్ళు పరిశుద్ధపడుతున్నారు. దేవుని వాక్యం అర్థమవుతుందమ్మా మీకు? బాగా అర్థమవుతుందా? పెంతుకొస్తే దినం మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దినం అనుకుంటూ ఉంటాం కదండి. అయితే యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీద కూడా, అనగా దేవుని సంఘం మీదకి, బాగా విన్నా దేవుని వాక్యం, బాగా అర్థం చేసుకుందాం మనం. దేవుడు దిగి వచ్చాడు, దేవుడు వాడితో మాట్లాడాడు. చూడండి, గమనించండి. 18వ వచనం దయచేసి, దాంట్లోనే 18వ వచనం చదవండి. 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము ఒలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైందంటమ్మా? పర్వతమంతా మిక్కిలి ఎందుకు కంపించింది అమ్మా? ఎందుకు కంపించింది? వెనకాల వాళ్ళు చెప్పాలి. ఎందుకు కంపించింది? సేనా పర్వతం ఎవరు వచ్చారు చెప్పాలమ్మా? యెహోవా దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. అదంతా కూడా అగ్నిమయమైపోయింది. తర్వాత దాని యొక్క ధూమం కదా, అంటే దుమ్ము ధూళి అంతా కూడా పైకి లేచిపోయింది ఒక్కసారిగా. ఈ లోకం మనుషులు సాంకేతిక నిపుణులతో కనిపెట్టిన హెలికాప్టర్ దిగుతుంటేనే దుమ్ము ధూళి పైకి లేస్తుంది. అది పెద్ద ఎంత ఉంటుందో తెలుసు సీనాయి పర్వతము? అసలు చాలా చాలా పెద్దదనమాట. అది చూడటానికి కూడా మా కన్ను సరిపోవు. ఆ సీనాయి పర్వతంలో ఒక చోట ఎత్తైన శిఖరం మీద దేవుడు దిగాడు. అక్కడ దిగాడు. అదంతా పర్వతాలే. ఏబెన్స్ గ్రౌండ్ అంట కదా, అదంతా ఏబెన్ గ్రౌండ్. అది హెలికాప్టర్ ఎక్కడ దిగిద్ది? ప్రత్యేకంగా ఇక్కడ హెలిప్యాడ్ తయారు చేస్తారు కదమ్మా, విన్నారా? అక్కడ దిగిద్ది అనమాట. అట్టనే అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఎంత వచ్చాడో, ఎంత భాగం వచ్చాడో కదండి. ఎట్లా దేవుడు, ఎందుకంటే దేవుణ్ణి, అందుకని ఆకాశము నా సింహాసనము, భూమి నా పాద పీఠము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాలు పెడితే కదమ్మా భూమి సరిపోయిద్దా? ఆకాశ మహాకాశం పట్టజాలని దేవుడు మన దేవుడు అండి కదా. అయినప్పుడు కూడా దేవుడు సీనాయి పర్వతం మీదకి తన్ను తాను చూపించుకోవటానికి ఏం చేశాడంటే, ముందు మీరు పరిశుద్ధులు కండి. మోషే చెప్తా, అయ్యా వాళ్ళని పరిశుద్ధపరచు, ఎందుకంటే నా బిడ్డలు చనిపోతారు నీ దిగి వస్తే. ప్రియ దేని బిడ్డలారా, అది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో ఏం జరిగింది చెప్పండి అమ్మా. చూడండి, పేతురు గ్రంథం త్వరగా. మొదటి పేతురు 1వ అధ్యాయము 14 చదవండి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, ఈ మాట రాసి పెట్టుకోండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. కొంచెం కాదమ్మా, సగం కాదు. ఏమన్నారు చెప్పండమ్మా? సమస్త ఫుల్నెస్, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు కోరుకుంటుంది అది. తన యందు మీరు పరిశుద్ధులుగా జీవించండి. ఈ దినం మన సంఘము నూతనంగా ఉద్భవించిన దినము సంఘం పుట్టినరోజు అండి ఈరోజు కదా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చి సంఘానికి ఒక నూతన కృపాయుగాన్ని మరి ప్రారంభించాడు. అది ఇంకను కూడా ఆ ప్రారంభించిన ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అది అదే విధంగా కొనసాగుతూ ఉంది. అనేక మంది వచ్చారు, అనేక మంది వెళ్ళిపోయారు కదండి. అనేక మంది ఏదేదో సంఘాన్ని చేద్దామని చూస్తారు. వాళ్ళ వల్ల అయిందా చెప్పండి అమ్మా? సంఘాన్ని రామరూపం లేకుండా చేద్దామని చూశారు. వాళ్ళ వల్ల అయిందా ఏమన్నా? ఎవరి వల్ల కాలేదు. ప్రయత్నాలు చేశారు, ఎవరి వల్ల అయిందా? సంఘాన్ని ఆపేయాలని. రష్యాలో స్టాలిన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కమ్యూనిజాన్ని
సోవియట్ యూనియన్ ఉండేదన్నమాట. ఆయన దేవుడు లేడని అంటే ఆయన హేతువాది. ఆయన దేవుడు లేడని ఒక పుస్తకాన్ని రాసి కొన్ని ఆర్టికల్స్ రాసి కొత్త విధానాన్ని ఏర్పాటు చేసి దీని ప్రకారం మనం పోదాం, ఈ లోకంలో దైవం లేదు, దేవుడు ఎవరు లేరు కదండి, దున్నేవాడిది భూమి కదా, రైతే రాజు, దున్నేవాడిది భూమి అన్నట్టుగా సోషలిజాన్ని తీసుకుని వచ్చాడు అతను. దేవుడు అనేది అసలు లేదు, అంత కల్పితమే అని చెప్పి ప్రపంచంలో ఒక విధానాన్ని తీసుకుని వచ్చాడు. మీకు సంగతి చెప్పమంటారా? ఎవరైతే దేవుడు లేదని బల్పం కట్టుకొని తిరిగాడో, పుస్తకాలు రాశాడో, నూతన విధానాన్ని ప్రపంచంలోకి తేవాలని చెప్పి మనుషులకు ఈవులను అందించాలని కళ్ళగన్నాడు ఆయన స్టాలిన్ గారు. యుద్ధాలు చేశాడు దానికోసం, అనేక మందిని చంపాడు, ఆకలితో మార్చాడు. అయితే ఆయన కూతురు దేవుణ్ణి నమ్మింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడు నిజమని చెప్పి ఆయన తెలుసుకుంది. ఎట్లా అంటే దావీదు రాజు రచించిన కీర్తనల గంధం అన్ని కూడా మొత్తం ఎన్ని కీర్తనలు చెప్పండి అమ్మా? 182 అంతేనా? 153. వెరీ గుడ్. 150 కీర్తనలు అన్ని చదివిందంట. 119వ కీర్తన బాంకి బాగా నచ్చిందంట. దాంట్లో ఒక మాట ఉంది, 9వ చూడమ్మా, నా కన్నులు తెరువమంటారు కదా, అవునా కదా కదా, నీ ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరుము. మీకు అర్థమైందమ్మా? ఆమె వాళ్ళ నాన్న కూతురే కదండి, సేమ్ బ్లడ్, కానీ విధానాల్లో ఆమె విభేదించింది. నో, దెర్ ఇస్ ఎ గాడ్, దేవుడు ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఈ భూమిని ఆకాశం చేసిన దేవుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సృష్టికర్తయే కాదు, మనుషుల కోసం లోకానికి దిగివచ్చి తన యొక్క ప్రాణాన్ని పెట్టినటువంటి రక్షకుడైనటువంటి దేవుడు ఉన్నాడు అని ఆమె తెలుసుకుంది. ఎట్లంటే ఆ బైబిల్ చదవటం ద్వారా ఆమె కన్నులు తెరవబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మీయ నేత్రులు ఎప్పుడైతే తెరవబడతాయో, ఈ ఆత్మీయ నేత్రులు తెరవబడటానికి నీకు జోడు ఎవరయ్యా అంటే, నీకు సహాయం చేసేది ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా. ఆమె కళ్ళు తెరవబడ్డాయి, దేవుడు ఉన్నాడు నమ్మింది. వాళ్ళ నాన్న తర్వాత ఆమె బల్బం కట్టుకొని ఆమె ప్రచారము విరుద్ధంగా చేసిందంటే, దేవుడు లేడని వాళ్ళ నాన్న చెబితే దేవుడు ఉన్నాడని చెప్పి ఈమె చెబుతూ అనేకులను రక్షించును ప్రభువులోకి మార్చినటువంటి గొప్ప సహోదరి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ తినిపిల్లారా, చేయగలుగుతున్నామా? నా విధంగా పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగించాలి అంటే దేవుని సహవాసంలో ఉండాలి, దేవుని నమ్మాలి. ఏమంటాడమ్మా? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంత మాత్రం కాకుండా సమస్త కార్యముల్లో పరిశుద్ధులుగా ఉండండి. ఇక్కడ మోషే దేవుడు అంటున్నాడు, అయ్యా కొండ మీద తీసుకురావాలని సిద్ధపరచు సంఘముగా, సమాజముగా. ఆనాడు వాళ్ళు పర్వతాల మీద టెంటుల్లో కదమ్మా కూడుకునేవారు, ఆ తర్వాత సమాజ మందిరంలో కూడుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి దేవాలయం లేదు కాబట్టి సినగోగులు, సమాధి మందిరాలు నేటికి కూడా ఉన్నాయి. అంటే పడిపోయి ఉన్నాయి, ఇప్పుడు ఎవరు కూడుకోవట్లేదు, నేటికి కూడా ఉన్నాయి. అక్కడ శిథిలావస్థలో ఉన్నాయి, ఎన్ని కూడా చూస్తూ ఉంటాం వెళ్ళినప్పుడల్లా కదండి, కూడుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక సంఘాన్ని ఇచ్చి కదమ్మా, నీకు ఒక కాపరినిచ్చి, నీకు ఒక దేవుని యొక్క వాక్యమును దగ్గరగా తెలియపరిచే బోధకులను, కాపరులను నీకు ఏర్పాటు చేసి, రండి గుడికి వచ్చి కూర్చొని దేవుని వాక్యముని బ్రతుకులు మార్చుకొని దేవుని కీర్తించండి, దేవుని ఆరాధించండి, ఎగ్జాల్ట్ హిజ్ నేమ్ అని చెబుతున్నా కూడా మనం రాలేకపోతున్నాం ఆలయానికి. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందామమ్మా. అంత ప్రేమ గల దేవుడు కదండి, నీ కోసమే రమ్మంటున్నాడు. ఎందుకంటే లోకమైన ఎరగదు, నీ లోకస్తులతో మాట్లాడలేదు, నీ బిడ్డలైన నీతోనే మాట్లాడుతున్నాను, నా బిడ్డలైనా మీతోనే మాట్లాడుతున్నాను. ఇక దేవుడు అన్నాడంటే, నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీ మీదకే నా శిక్షను రప్పిస్తున్నాను, లోకంతో నాకు అనవసరం, వేరే వెళ్తాను. ఎందుకంటే మీరు నా కోసము ఏర్పాటు చేయబడిన నిబంధన జనులు కాబట్టి, నేర్చుకున్నటువంటి వంశము కాబట్టి. మీకు దేవుడు మనల్నే సరి చేస్తాడు. నీకు శిక్ష వస్తుందా, నీకు శ్రమ వస్తుందా, లేకపోతే నీ మీదకు అనేకమైన వస్తున్నాయా? ఎస్, లెట్ దమ్ కమ్, రానివ్వండి. ఎందుకంటే దేవుడు నిన్ను శుద్ధిపరుస్తున్నాడు, హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. యోగ్యమైన జన్మగా, యోగ్యమైన బిడ్డగా, యోగ్యమైన కుటుంబంగా, యోగ్యమైన వ్యక్తిగా, స్త్రీగా, పురుషుడిగా, యవనస్తుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ప్రియమైన బిడ్డలు గమనించండి, దేవుడు మన మీదకే ఆ శిక్ష తీసుకొస్తాడు. నిన్నే దేవుడు ఖండిస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయనకి ఇష్టము కాబట్టి. ఆయన దాన్ని కృపను విడిచిపెడతాడా? ఏమా విడిచిపెడతాడు? కృప విడిచిపెడతాడు దేవుడు?
విడిచిపెట్టాడు కదా. యెషయాలో ఉన్న ఒక తల్లి ఆదరించినట్లుగా నేను వాళ్ళని లాలిస్తాడు, దేవుడు ఆదరిస్తాడండి కదా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, హల్లెలూయా. లాలించే దేవుడు కదండి ఆయన, సంఖ్య పెట్టుకొని కాపాడే దేవుడు అండి దేవుడు. నేను శిక్షించినా గద్దించినా అది నీకోసమే, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇతరులు ఎరుగరు, ఆయన చూడలేదు, ఆయన ఎరుగరు, వాళ్ళకి లేడు. సంగమా, ప్రియ సంగమా, దేవుడు అడుగుతున్నాడు నిన్ను, ఈ పరిశుద్ధాత్మ దిగి వచ్చిన రోజున నువ్వు దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా లేదా? పరిశుద్ధాత్మ శక్తి నీలో దిగి ఉంటుందా లేదా? ఆలోచన చేసుకో. చూడు, నిర్గమకాండం 19:18 వచ్చంలో మనం చూసినట్లయితే దేవుడు అంట దిగి వచ్చాడంట కదమ్మా. దేవుడు దిగి వచ్చిన రోజు అది, దేవుడు దిగి వచ్చాడు కొండ మీదకి. చూడమ్మా, అక్కడ యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను, దాని ధూపము కొలిమి ధూపమని లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగాను. మోషే మాట్లాడుతుండే దేవుడు కంఠస్వరం చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పెంతెకొస్తు దినమున కదమ్మా కంపించిపోయారు. వాళ్ళ నాలుకలంట విభావించబడి అంట. అగ్ని దిగి వచ్చింది వాళ్ళ మీదకి, అది దేవుని యొక్క శక్తి. ఆయన అగ్ని వలె ఆయన దిగి వస్తాడు. ఇక నుంచి వీళ్ళు వినాలి, ఇక నుంచి వీళ్ళు లోకంలోకి వెళ్తున్నారు కాబట్టి, నా సువార్తను తీసుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు పరిశుద్ధపరచబడాలి. ఇంక వాళ్ళు ఏది కూడా ఉండకూడదు. కాబట్టి ఈ సంఘమే రేపు ప్రపంచమంతటి కూడా సువార్తను ప్రకటించబడాలి. కాబట్టి నేను ఏమిటో వాళ్ళు కనపరుచుకుంటారు, నా శక్తి ఏంటో వాళ్ళు చూపించుకుంటారని చెప్పి దేవుడు దిగి వచ్చేసాడు. ఆదరణకర్తను పంపించాడు. పెద్దని బిడ్డలు గమనించండి, దేవుడు గొప్ప కార్యములు మనందరి కోసం కూడా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త చూడమ్మా, యోహాను సువార్త 20:21-22 చదవండమ్మా. 20:21-22. మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని, నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఏం చేస్తాడంటమ్మా? పరిశుద్ధాత్మ పొందుడని ఊదాడు దేవుడు. ఇందాక చెప్పే కదా, పెంటెకాస్ట్, ఇది గ్రీకు హీబ్రూ భాషల్లో మనకు కనపడే మాట. ఇదేంటంటే గాలి లేకపోతే ఊపిరి లేకపోతే ఆత్మకు సంబంధించింది కదమ్మా, ఇది ఆత్మకు సంబంధించింది. అందుకని యోహాను సువార్త 3:8 త్వరగా ముగిపోతున్నాను. యోహాను సువార్త 3:8 చదవండి. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. అది నీకు తెలియదు కదమ్మా. అంటే పరిశుద్ధాత్మ ఎట్లా వస్తాడు ఏమో చదవండి. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని, అలాగనే ఉంటాడు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు అట్నే ఉంటాడు. ఎట్లా గాలి వచ్చిందో చూడవు, గాలి చూడలేవు, కానీ ఆ క్రియ మాత్రం చూడగలవు. అందుకనే వీళ్ళు దాన్ని చూడలేకపోయినా అగ్ని వాళ్ళకి దిగి వచ్చి వాళ్ళనమ్మ ఏం చేస్తారు, కదిలించి వేస్తుంది. క్రీస్తు దేవుళ్ళు గమనించండి, దేవుడు నేను ఇష్టపడితే, నువ్వు దేవునికి ఇష్టమైతే, నీ కార్యాలు నీ క్రియలు దేవునికి ఇష్టంగా కనపడలేదే దేవుడు దిగి వస్తాడు. దేవుడు నీతో ఉంటాడు, నీతో సహవాసం చేస్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి వరము. ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించండి, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది, మనలో జీవాన్ని నింపుతుంది, నేను పైకి లేవనెత్తుంది, జీవంతో కూడిన వారంగా మనలను యోగ్యులుగా చేస్తుంది. దీనికి ఒకటే ఒక ఉదాహరణ బైబిల్లో ఉంది. హెజ్కేలు గ్రంథం తిన త్వరగా హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం త్వర తినమ్మా 37:9-14 మనం చదివినట్లయితే అక్కడ మనకు కనపడుతుంది. ఏం చెప్పండి అక్కడ? అప్పుడు
ఆయన ఉమ్. నరపుత్రుడా నరపుత్రుడా జీవాత్మ వచ్చునట్లు ఆ. ప్రవచించి ఇట్లనుము ఆ. ప్రభువగు యెహోవా ఆ. సెలవిచ్చున్నదేమనగా ఏమనగా? జీవాత్మ ఆ. నలుదిక్కుల నుండి వచ్చి జీవాత్మల నుండి వచ్చి హతులైన హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఊపిరి విడువము. విన్నామా ఇక్కడ మాట ఇందాక చెప్పే కదా, గాలి, ఊపిరి, ఆత్మకు సంబంధించిన మాటలు ఇన్ని కూడా ఇవి ఓల్డ్ ఇన్ ఏన్షియంట్ గ్రీక్ హీబ్రూ భాషలో ఈ ఆత్మకు ఈ మాటను గాలిగా, ఊపిరిగా, ఆత్మగా అనువదించారు. సరే ఏమి, అందుకని వీళ్ళ మీదకి ఆత్మ వచ్చినప్పుడు బలమైన గాలి వీచింది. అపోస్తలుగా 2వ మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళ మీద బలమైన గాలి వచ్చింది అంటే అర్థమైందంటే ఆత్మ దిగి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే దాని యొక్క రూపము అగ్ని వలె దిగి వచ్చినట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారమ్మా? పరిశుద్ధాత్మతో భాషలతో మాట్లాడారు. ఒక కార్యం జరగాలి అక్కడ, ఒక నూతన విధానం కనపడాలి. దేవుడు ఆత్మ వచ్చినప్పుడు, అందుకనే ఆత్మ వచ్చినప్పుడు మనుషులు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నన్ను దృష్టికి వెళ్ళిపోయారు. 12 మంది అపోస్తలులు చంపబడ్డారు, నరకబడ్డారు కదమ్మా, కాల్చబడ్డారు, భయంకర స్థితికి అయినప్పుడు కూడా వాళ్ళు దేవుణ్ణి ఎన్నిటిని కూడా విడనాడలేదంట. వాళ్ళు తెలిసే వాళ్ళు ఈ కార్యాలు చేస్తారు. ఎస్, వీ వాంట్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ ఫర్ సేక్ ఆఫ్ హిస్ కింగ్డమ్. దేవుని యొక్క రాజ్యం కోసం మేము మా జీవితాలను ఫలంగా పెడుతున్నాం. ఏమరికిద్దయ్యా నీకు? దీనివల్ల నీకు కలిగే లాభం ఏంది? నాకు కలిగే లాభం ఒకటి ఏంటంటే దేవుని యొక్క పరలోక రాజ్యం మాకు కావాలి. హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డ గమనిద్దాం. నీకు నాకు కావాల్సింది కూడా అదే. దేవుని యొక్క రాజ్యమే మన గమ్యం. అది కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యములు జరిగించాలి. ఇక్కడ మనం చదువుకున్నాం 37వ అధ్యాయం కదమ్మా. జీవాత్మను ఊదినప్పుడు వాళ్ళు ఏమైందంటమ్మా? వాళ్ళు జీవంతో నింపబడ్డారు. ఎవరు ఎముకల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేల్ దేశం గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే ఊపిరి లేనిలాగా ఉన్నాము, మాకు బలము లేదు, మాకు శక్తి లేదు. యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తని అక్కడ తీసుకెళ్ళాడు, ఆ ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. చూడు, అందరూ చూడయ్యా అన్నాడు. చూశాడు. ఏందా ఇక్కడ తీసుకొచ్చావు నన్ను? ఎముకల లోయలోకి అన్నాడు. చూసావా? బాగా చూసాం. వాళ్ళతో మాట్లాడు. ఇదేందా నేనేం మాట్లాడేదే? వాళ్ళు ఎముకలతో ఏం మాట్లాడతాం మనం? ఏం చెప్పాడమ్మా? జీవాత్మ ఊదు. క్రీస్తు ప్రియ బిడ్డలారా, ఊదినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటమ్మా? చర్మము, మాంసము, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టికి చప్పట్లు కొడదామండి, గట్టికి చప్పట్లు కొడదామా? పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, దేవుని గాలి ఊదినప్పుడు ఏమైతాయా అంటే లెక్కింపలేని గొప్ప సైన్యముగా. నీవే ఒక సైనికుడివి, ఒక సైనికురాలివి. దేవునికి ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలానికి ఇస్తాడు. అనుకుంటున్నావా? చేయలేడని దేవుడు కదమ్మా. అప్పుడు చేసేళ్ళండి, ఇప్పుడు చేయగలడా? అప్పుడంటే ప్రవక్తలు ఉన్నారు, ఇప్పుడు లేరు కదా, కార్యాలు జరుగుతావా? క్రీస్తు ప్రియ దేవుని బిడ్డ గమనించు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు నిరంతరం మారనే మారడు, మా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారడు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు పక్షమై నిలిచి ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారడు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా. మారే దేవుడు కాదు ఆయన. అప్పుడు చేస్తే అద్భుతాలు ఇప్పుడు కూడా చేస్తారు. చూస్తారమ్మా, మీరు టీవీలో చూస్తారు, అనేక చోట అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయి. అదే రీతిలో యాంటీ క్రైస్ట్ వారందరూ కూడా దీన్ని అబద్ధాలుగా చిత్రీకరించి కదండి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సైతానుడు సాధ్యమైతే ఏర్పరిచిన వారిని సైతం కూడా మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, వాడు వెలుగుదూత వేషం వేసుకుంటాడు. వెలుగు. జాగ్రత్తగా ఉండాలి మన ఈ రోజుల్లో. మోసపరిచే, భ్రమపరిచే ఆత్మలు లోకంలోకి అనేకమైన బయలుదేరినాయి. జాగ్రత్త సంగమా, జాగ్రత్త. ఎలాంటి బోధన మీరు యేసుక్రీస్తు దేవుడు కాదని కదండి, ఆయన దైవ కుమారుడు కాదని,
ఆయన సమాధిని గెలిచిన దేవుడని, మరణాన్ని గెలిచిన దేవుడని ఎవరైతే ఒప్పుకోరో వాడు దురాత్మ. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే వాడు వ్యతిరేకిస్తావు, లేదంటే ఆ బోధలు వింటావు కదండి. జాగ్రత్త ప్రియ సంగమా, దేవుడితో మాట్లాడుతున్నాడు. అంటాడు ఏసుకెళ్తాయా ఆ లోయలోకి వెళ్ళబడితే మాట్లాడు, లేచి నిలబడితే ఈ నా ప్రియ బిడ్డలు చేతకాకున్నారు. అక్కడ దేవుడు లేడనుకుంటున్నారు, జీవాత్మ లేదనుకుంటున్నారు వాళ్ళు. చూడండి 14 వచనం, చూడండి 14 వచనం, చూడండి దాంట్లో మాట్లాడతారు 37-14 అనుకుంటా. వీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపచేసేదను. విన్నారమ్మా? మీరు బతుకున్నట్లు ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింప చేసేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని నివసింప చేయునుగాక. మన కుటుంబాలు, మన సంఘాల దేవుడు ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మ నింపి, పరిశుద్ధాత్మ శక్తి గల వారంగా ఉండి దేవుని కొరకు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసేవారిగా దేవుడు మనలను దీవించునుగాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అంట తన అడుగు వారికి మరి నిత్యముగా దేవుడు దయచేస్తాడు. నా మాట చదువుకుందామా? లోకాసు వార్త 11:33 చూడండి. 11:13 లోకాసు వార్త 11:13 చదవండమ్మా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను కదమ్మా. తను అడుగు వారికి ఏం చేస్తాడంటమ్మా? పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, దేవుని సంగమా, దేని వాక్యాన్ని మనం గమనించుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం తినమ్మా. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఈ పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేశాడయ్యా అంటే, ఏమి చేస్తున్నాడయ్యా అంటే, ఏం చేయబోతున్నాడయ్యా అంటే, ఆయన వచ్చి పాపమును గూర్చి పాపను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. భాగ్యనాలు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత లోకములో ఏం జరిగిందయ్యా అంటే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును, 3 విషయాలు. ఒకటి పాపము, తర్వాత నీతిని గూర్చి, లోకమును ఒప్పింపజేస్తాడంట. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు మనం చూద్దాం కదండి. అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకరం జరిగించాడు, సంఘాన్ని ఉద్యమింపజేస్తాడు. ఇంకో మాట అపోస్తల కార్యంలో కూడా చూసినట్లయితే ఇది ఒక్కటి కూడా చెప్పి ముగిస్తానమ్మా. ఎందుకంటే చూడండి 2వ అధ్యాయంలోనే 17వ వచనం మనం చూసినట్లయితే 2:17 అంతదినముందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, 2 దర్శనములు, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగు చేసేదను. చాలండి, దేవుని స్తోత్రం. ముగిస్తున్నాను నేను, అయిపోయింది వాక్యం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు కలిగే కార్యాలు ఏంటంటే, 1 ఇందా మనం చదువుకున్నట్లుగా ప్రవచిస్తారు, 2 దర్శనము కంటారు, 3వది కలలు కందురు, తర్వాత మహత్కార్యము చేస్తారు, సూచనలు చేస్తారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత జరిగించే కార్యం. మీకు అర్థమవుతుందా? అనేకమైన అగ్ని కార్యక్రమాలు దేవుడు జరిగించాడండి. అగ్ని సంఘటనలు బైబిల్ అనేకమైన నిర్గమకాండం 3:2 చూస్తే ఏమన్నాడు దేవుడు అక్కడ? పొద మండుతున్నదే కానీ కాలిపోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి వచ్చి కార్యం జరిగించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని వాక్యాలు మనం జాగ్రత్తగా గమనించాలండి. బాగా మనకు క్షుణ్ణంగా దేని వాక్యం తెలుసుకోవాలి. వాళ్ళు కళ్ళగంటారు, దర్శనములు చూస్తారు, తర్వాత ప్రవచిస్తారు, ఆత్మలు ప్రవచిస్తారండి. అనేకమైన కలిగి మనం చూస్తూ ఉన్నాం. సరే, దేని వాక్యాన్ని ముగిస్తాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించు, పరిశుద్ధాత్మ కలిగిన వారిగా ఈ లోకంలో మనం జీవించాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఏ ఆత్మమ్మా? పరిశుద్ధాత్మ. దురాత్మ ఉంటే ఇక ఏం చెప్పనక్కర్లే కదా, వాడు ఇష్టం వచ్చిన కార్యాలు చేసుకుంటూ పోతాడు. దేవుని ఆత్మ కలిగి జీవించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధ వరములతో మనం నింపబడాలండి. ఎందుకంటే పరిశుద్ధుడైన మనం కూడా పరిశుద్ధులాగా మనం జీవించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమును పరిశుద్ధ ప్రవక్తన, ఇది సమస్త
విషయంలో పరిశుద్ధ ప్రవర్తన గలవారు మనం జీవిద్దాం.